వెరీ గుడ్ మార్నింగ్. వినోద్ కుమార్, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్. ఈరోజు మనము ఉభయచరాలు, సారలక్షణాలు, వర్గీకరణ, ఇది డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో జువాలజీ సబ్జెక్ట్లో ఉంది. కాబట్టి ఈ ఉభయచరాలు అంటే ఏంటి, వాటి సాధారణ లక్షణాలు, వర్గీకరణ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ నేను ఒక స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది, చూడండి. ఉభయచరాలు, సాధారణ లక్షణాలు, వర్గీకరణ. ఉభయచరాలు అంటే ఏంటి? ఉభయచరాలు మొట్టమొదటి చతుష్పాదులు. చూడండి, ఉభయచరాలు మొట్టమొదటి చతుష్పాదులు. అయితే ఇవి కార్బనిఫెరస్ కాలంలో ఉద్భవించినాయి. కాబట్టి కార్బనిఫెరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. ఏ కాలాన్ని? కార్బనిఫెరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. రాణా గోలియత్ అనేది అతిపెద్ద కప్ప. ఉభయచరాలు అంటేనే తెలుసు, రెండు చరాలు, నీరు మరియు నేల. ఈ రెండిటిలో కూడా నివసించే జీవులను ఉభయచర జీవులు అంటారు. ఉదాహరణకు కప్పలు. ఉభయలింగ జీవులు వేరు. ఉభయలింగ జీవులు అంటే మళ్ళీ ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి ఉంటే వాటిని ఉభయలింగ జీవులు అంటారు. మరి రెండు ఆవాసాలపైన నివసించే జీవులను ఉభయచర జీవులు అంటారు, కప్పలు. ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బాక్టీరియాలజీ లేదా ఆంఫిబియాలజీ అని కూడా పిలుస్తారు. బాక్టీరియాలజీ లేదా ఆంఫిబియాలజీ అని పిలుస్తారు. వీటి సాధారణ లక్షణాలు చూద్దాం. ఇవి అస్థిర ఉష్ణ సకశేరుకాలు. అంటే వీటి దేహ ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత ద్వంద్వ జీవనాన్ని గడుపుతాయి. ద్వంద్వ జీవనం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మనము. అంటే నీటి పైన, తర్వాత నీటిలోన, తర్వాత నేలపైన నివసిస్తాయి. తర్వాత చర్మం మృదువుగా ఉండి, గరుకుగా ఉండి శ్లేష్మ గ్రంథులను కలిగి ఉంటాయి. తెలుసు మనకు, గ్రంథులు ఉంటాయి. అందుకే వాటి చర్మం తేమగా ఉంటుంది. చర్మం పైన క్రోమటోఫోర్లు అనే కణాలు ఉండి వర్ణాన్ని, రంగును కలుగజేస్తాయి. అందుకే కప్పలు వివిధ వర్ణంలో ఉంటాయి. మనం కప్పలు చూస్తుంటాం సాధారణంగా గ్రీన్ కలర్లో, వైట్ కలర్లో, ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. ఇవి ద్వంద్వ జీవనాన్ని గడుపుతాయి. శ్వాసక్రియ 3 రకాలుగా జరుపుకుంటుంది. 3 రకాలంటే ఏంటి? చర్మ శ్వాసక్రియ, ఆశగ్రసన కూర శ్వాసక్రియ, పుప్స శ్వాసక్రియ. అయితే కప్పలు సాధారణంగా 3 రకాల శ్వాసక్రియ జరుపుకుంటుంది. 3 రకాలంటే చర్మ శ్వాసక్రియ, ఆశగ్రసన కూర శ్వాసక్రియ, పుప్స శ్వాసక్రియ. చర్మం ద్వారా జరుపుకుంటుంది నీటిలో ఉన్నప్పుడు. ఇది 70% చర్మం ద్వారానే శ్వాసక్రియ జరుపుకుంటుంది దాని జీవితకాలంలో. ఎక్కువ కాలం నీటిలో ఉంటుంది కాబట్టి. 4% ఉభయచరాలు ఆశగ్రసన కూర ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. తర్వాత మిగిలిన 19% అది పుప్స శ్వాసక్రియను నేలపైన ఉన్నప్పుడు జరుపుకుంటుంది. సుప్తావస్థ సమయంలో మాత్రం ఆశగ్రసన కూర శ్వాసక్రియను జరుపుతుంది. ఉభయచరాల్లో చూడండి, మెడ భాగం లోపించి ఉంటుంది, మెడ ఉండదు. తర్వాత వేళ్లకు నఖాలు ఉండవు. తర్వాత డైకాండైలిక్ పుర్రె అంటే ఏంది? దీని పుర్రెనందు మహావిహారం అను రంధ్రం ఉంటుంది. ఆ మహావిహారం రంధ్రము ఇరువైపులా 2 ఉబ్బెత్తు కందాలు ఉంటాయి. ఇలాంటి 2 ఉబ్బెత్తు కందాలు ఉంటాయి, వాటిని డైకాండైలిక్ పుర్రె అంటారు. ఈ మహావిహారం రంధ్రం ద్వారా వెన్నెముక అనేది పుర్రెలోనికి అంటే మెదడుకు అనుసంధానం అయి ఉంటుంది పుర్రెలోకి. ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని డైకాండైలిక్ పుర్రె అని కూడా పిలుస్తారు. సమదంత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. సమదంత విన్యాసం అంటే ఇది సాధారణంగా దంతాలు దీనిలో సమానంగా ఉంటాయి. అంటే ఇవి కుంతకాలు, రదనికలు, అగ్రశ్రవణకాలు, చరవణకాలు అనేటివి ఉండకుండా అన్ని దంతాలు కూడా సమానంగా సమపరిమాణాన్ని, సమ సంఖ్యను, తర్వాత సమ ఆకృతిని కలిగి ఉంటాయి. కాబట్టి సమదంత విన్యాసాన్ని అంటారు.
తర్వాత దీని నందు బాహ్య చెవి ఉండదు, పెన్నా అంటారు, పెన్నా ఉండదు. జీర్ణ వ్యవస్థ ఆహారనాళంలో జరుగుతుంది, అంటే కణబాహ్య జీర్ణక్రియ. నోటితో మొదలై పాయుతంతమైన దాన్ని ఆహారనాళం అంటారు. కాబట్టి నిర్దిష్టమైన ఆహారనాళంలో వివిధ లాలజల గ్రంథులు, తర్వాత జఠర గ్రంథులు, కాలేయ గ్రంథులు, వీటి గ్రంథుల సాయం చేత ఆహారం జీర్ణం కాబడుతుంది ఎంజైమ్ల సాయం చేత. తర్వాత ఉరోస్థి మొట్టమొదటిసారిగా ఏర్పడి ఉంటుంది, పర్షికలు ఉండవు. ఉరోస్థి అనేది ఈ ఉరకూరంలో ఉంటుంది. ఇది ఉభయచరాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పడుతుంది, పర్షికలు ఉండవు. తర్వాత హృదయంలో 2 గదులు ఉంటాయి. హృదయంలో రెండు గదులు అంటే ఏంటి? హృదయంలో 2 గదులు అంటే ఏంటి? ఒక కర్ణిక, ఒక జఠరిక, 2 గదులు ఉంటాయి. ఉభయచరాలు యూరియోటెలిక్ జీవులు, అంటే యూరియాను విసర్జిస్తాయి. తర్వాత వీటి గురించి మనము ఇంకా తెలుసుకోవాలనుకుంటే, మెదడులో అంతగా అనుమస్తిష్కం అభివృద్ధి చెంది ఉండదు. 10 కపాల నాడులు ఉంటాయి, 10 జతల కపాల నాడులు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. తర్వాత లింగ విభేదన ఉంటుంది, అంటే మగకప్పలు ఆడకప్పలను వేరువేరుగా ఉంటాయి. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది ఇన్యూరాలో. ఎప్పుడో యూరిడాలో అంతర ఫలదీకరణం జరుగుతుంది, తెలుసు. ఇవి బాహ్య ఫలదీకరణం అంటే వెలుపల నీటి లోపల వాటి యొక్క ఫలదీకరణం జరుగుతుంది. తర్వాత పిండాభివృద్ధి అప్రత్యక్షం, రూప విక్రియ ద్వారా ప్రౌఢజీవిగా మారుతుంది. దీన్ని డింబకాన్ని టాడపోల్ డింబకం అని పిలుస్తారు. ఓకే, రైట్. ఇవి సాధారణ లక్షణాలు. మరి వర్గీకరణ చూస్తే ఉభయచరాల వర్గీకరణ. ఉభయచర వర్గీకరణను ఏ శాస్త్రవేత్త అంటే కింగ్స్లే నోబుల్. కింగ్స్లే నోబుల్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. వీళ్ళు 3 క్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. విలుప్తం చెందిన ఉభయచరాలన్నిటినీ స్టీగోసెఫాలియా అనే ఉపవిభాగం కింద చేర్చారు. జీవించున్న వాటిని లిస్సాంఫిబియా అనే ఉపవిభాగం కింద చేర్చారు. చూడండి ఇక్కడ స్టీగోసెఫాలియా అంటే విలుప్తం. ఇక్కడ చూడండి, స్టీగోసెఫాలియా. ఇవి విలుప్తం చెందినవి. ఇవి పర్మియన్ కాలం నుంచి ట్రయాసిక్ కాలం వరకు ఉండి ఇప్పుడు ఇవి జీవించి లేవు. కాబట్టి వీటిని విలుప్త ఉభయచరాలుగా పేర్కొంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లాబిరింతోడాన్షియా, ఫీలోస్పాండైలై, తర్వాత లేపోస్పాండైలై, తర్వాత ఇరియోప్స్, తర్వాత బ్రాంకియోసారస్, తర్వాత డిప్లోకాలస్ రోపస్. అయితే ఇవి విలుప్తం చెందిన కప్పలు. ఇవి లాబితోడాన్షియా, ఫిలోస్పాండైలై, లేపోస్పాండైలై, ఇరియోప్స్, బ్రాంకియోసారస్, తర్వాత డిప్లోకాలస్ రోపస్. ఇవి విలుప్తం చెందిన కప్పలు. మరి నెక్స్ట్ ఉపవిభాగం 2 సజీవంగా లిస్సాంఫిబియా అనే క్రమంలో ఉపవిభాగంలో చేర్చిండ్రు. దీనిలో 3 క్రమాలు ఉంటాయి: ఎపోడా, యూరోడిలా, ఇన్యూరా. 3 క్రమాలు. ఎపోడా అంటే ఏంటి? ఎపోడా అంటే ఏ అంటే లేనటువంటి, పొడా అంటే పాదం లేనటువంటి వాటిని ఎపోడా విభాగంలో క్రమంలో చేర్చారు. వీటిలో సిజిలియన్లు లేదా అంధక్రిములను అనే అంధపురుగులను చేర్చారు. అంటే ఇందులో ముఖ్యమైన మనకు కనిపించే కప్పలు కనిపించవు. ఎపోడాలో పాదం ఉండదు. చూడండి ఇక్కడ 2వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉపాంగాలు ఉండవు. తర్వాత బొరియల్లో నివసించే సర్పం వంటి శరీరం ఉంటుంది. తల, మొండెం మాత్రమే ఉంటాయి. తోక లోపిస్తుంది. తోక ఉండదు వీటికి, గుర్తుంచుకోండి. అంటే వాటి రూపవిక్రయనందు కూడా తోక కనిపించదు. చర్మంలో చిన్న అంతఃచర్మ పొలుసులు ఉంటాయి. ప్రౌఢజీవులో మొప్పచీలికలు ఉంటాయి. ఊపిరితిత్తులు అసౌష్ఠవంగా ఉండి ఎడమ ఊపిరితిత్తి క్షీణించి ఉంటుంది దీంట్లో. వెరీ ఇంపార్టెంట్. తర్వాత నేత్రాలు చిన్నగా క్రియారహితంగా చర్మం క్రింద పుర్రె ఎముకల కింద ఉంటాయి.
నాసికారంధ్రాలు నేత్రాల మధ్య జ్ఞానస్పర్శకం ఉంటుంది. స్పర్శ తంతువులు ఉండవు, మధ్య చెవి ఉండదు. చూడండి, కశేరుకాలు ఎక్కువ సంఖ్యలో ఉభయగతికి చెందినవి ఉంటాయి. పొడవాటి పర్షికలు ఉంటాయి, ఉరోస్తి ఉండదు. మగజీవుల్లో అవస్కర కుడ్యం తిరగబడి సంపర్క అవయవంగా పనిచేస్తుంది. అంతర ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్ష లేదా బాహ్య ముప్పల ద్వారా డింబక దశలతో కూడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్థియోఫిస్, గిగనోఫిస్ అండ్ టిప్లోనెక్టస్. చూడండి, వీటిలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎపోడా అంటే ఉపాంగాలు లేనటువంటి జీవులు. వీటిని సిజియన్లు లేదా అంధక్రిములను కూడా పురుగులు ఉంటాయి. పురుగులను ఈ క్రమంలో చేర్చారు. బొరియల్లో నివసిస్తాయి. తల మొండెం ఉంటాయి, తోక ఉండదు. తర్వాత అంతఃచర్మ పొలుసులు ఉంటాయి. దీని లోపల మొప్ప చీలికలు ఉండవు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఊపిరితిత్తులు అసౌష్టంగా ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తు క్షీణించిపోయి ఉంటుంది. నేత్రాలు చిన్నవిగా క్రియారహితంగా చర్మం కింద పుర్రెముకల కింద ఉంటాయి. నాసికారంధ్రాలు నేత్రాల మధ్య జ్ఞానస్పర్శకం ఉంటుంది. జ్ఞానస్పర్శకం. స్వరతంత్రువులు ఉండవు, మధ్య చెవి. కశేరుకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. పొడవాటి పర్షకాలు ఉంటాయి, ఉరోస్తి ఉండదు. అంతరఫలదీకరణం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్థియోఫిస్, గిగనోఫిస్, టిప్లోనెక్టస్. నెక్స్ట్ రెండవది యురోడిలా. యురోడిలా అంటే సాలమండర్లను, న్యూట్లను యురోడిలాలో చేర్చారు. ఉత్తర అమెరికాను యురోడిలా జీవుల రాజధాని అని పిలుస్తారు. యురోడిలాలు ఉత్తర అమెరికాలో బాగుంటాయి. తోక జీవితాంతం ఉంటుంది. మన దగ్గర కనిపించే ఎన్యూరా కప్పలు తోక ఉండదు. కేవలం వాటి లార్వా దశలో మాత్రమే, టాడ్పోల్ దశలో మాత్రమే కనిపిస్తుంది. చర్మము పొలుసులు లేకుండా ఉంటుంది. ప్రౌఢజీవుల్లో మొప్ప చీలికలు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రౌఢజీవుల్లో మొప్ప చీలికలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ప్రౌఢజీవుల్లో కనిపించవు. యూరోడిలాలో మాత్రమే తోక ఉంటుంది, మొప్పలు ఉంటాయి, మొప్ప చీలికలు ఉంటాయి. తర్వాత కళ్ళు చిన్నవిగా ఉంటాయి. దీని లోపల కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. స్వరతంత్రువులు ఉండవు, మధ్య చెవి ఉండదు. స్వరతంత్రువులు ఉండవు. చూడండి, మన కప్పలు ఏ విధంగా అరుస్తాయో ఆ విధంగా దీంట్లో ఉండవు. పర్షికలు ఉంటాయి. ఉరోస్తి తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. సంపర్కం ఉండదు. అంతరఫలదీకరణం జరుగుతుంది. సైరన్, యాంప్లిస్టోమా, నిక్టూరస్ ఇవి వీటికి ఉదాహరణ. నెక్స్ట్ మూడో క్రమము ఇన్యూరా. సెలెన్షియా అంటే తోక లేకుండా ఉంటాయి. ఇన్యూరా అంటే, సెలెన్షియా అంటే తోకలే. ఇవి తోకలేని మనం చూసేటువంటి మన దగ్గర కనిపించేటి ఇన్యూరాని దుమికే ఉభయచరాలు తోక ఉండవు. దీనిలో కప్పలు, గోధుర కప్పలను చేర్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కప్పలు, గోధుర కప్పలను చేర్చిన క్రమం ఇది ఇన్యూరా. దేహం పొట్టిగా వెడల్పుగా ఉండి తల మొండెములను కలిగి ఉంటుంది. చర్మాంగాలు పూర్వాంగాల కంటే పొడవుగా ఉండి గెంతడానికి ఉంటాయి. పాదాలకు అంగుళ్యాంతర జాలకం ఉంటుంది. చర్మం పొలుసులు లేకుండా ఉంటుంది. ప్రౌఢజీవుల్లో మొప్ప చీలిక లోపిస్తాయి. స్వరతంత్రువులు ఉంటాయి. మధ్య చెవి, కన్నబేరి ఉంటాయి. బాహ్య చెవి ఉండదు. కళ్ళు పెద్దవిగా కనురెప్పల్లో ఉంటాయి. కశేరుకాలు చాలా వరకు పురోగతి రకానికి చెందినవి. పర్షికలు క్షీణించి లేదా లోపించి ఉంటాయి. ఉరోస్తి ఉంటుంది ఇందులో. ఎగ్జాంపుల్ రానా టైగ్రీనా, ఎలైటిస్ సబ్స్ట్రైటికస్. భారతదేశపు గోధుర కప్ప రానా టైగ్రీనా అంటారు. చూసారు కదా, ఇది బ్యూఫో. తర్వాత హైలా. బ్యూఫో అంటే సాధారణ గోధుర కప్ప. హైలా అంటే చెట్ల మీద నివసించే కప్పలు. ఇవన్నీ కూడా ఇన్యూరా క్రమానికి చెందినవి. సో నేను మరొకసారి చెప్తున్నా, చూడండి. ఉభయచరాలను మొట్టమొదటిసారిగా చతుష్పాదులు అంటే 2 పూర్వాంగాలు, 2 చర్మాంగాలు ఉంటాయి కాబట్టి చతుష్పాద జీవులు అంటారు. ఇవి కార్బానిఫేరస్ కాలంలో ఉద్భవించినాయి కాబట్టి కార్బానిఫేరస్ కాలాన్ని ఉభయచరాల స్వర్ణయుగం అని పిలుస్తారు. గోలేత్, రానా గోలేత్ అనేది అతిపెద్ద కప్ప. ఉభయచరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? బాటకాలజీ లేదా ఆంఫీబియాలజీ అంటారు. ఇవి అస్థిర ఉష్ణ సకశేరుకాలు. ద్వంద్వ జీవనాన్ని గడుపుతాయి. చర్మం మృదువుగా కానీ గరుకుగా ఉండి శ్లేష్మ గ్రంథులను కలిగి ఉంటాయి. క్రోమాటోఫోర్లు వర్ణాన్ని కలిగి చేస్తాయి. శ్వాసక్రియ 3 రకాలుగా ఉంటుంది.
మెడభాగం లోపించి ఉంటుంది, వేళ్లకు గోళ్ళు ఉండవు, డైకాండైలిక్ పుర్రె సమదంత విన్యాసం కలిగి ఉంటుంది, బాహ్య చెవి ఉండదు, జీర్ణ వ్యవస్థ ప్రత్యేకమైన ఆహారనాళంలో అంటే నోటితో మొదలై పాయుతంతమైన ఆహారనాళంలో ఉంటుంది. దీన్ని కణబాహ్య జీర్ణక్రియ అంటారు. ఉరోసి మొట్టమొదటిగా ఏర్పడిన జీవులు. పరుషుకలు ఉండవు, 2 గదులు ఉంటాయి, ఒక కర్ణిక ఒక జఠరిక. యూరియోటెలిక్ జీవులు. మెదడు అంతగా అభివృద్ధి చెంది ఉండదు. 10 జతల కపాల నాడులు ఉంటాయి, 10 జతల కపాల నాడులు. తర్వాత బాహ్య ఫలదీకరణం ఎక్కువ జరుపుకుంటాయి. లింగ విభేదనం ఉంటుంది, అప్రత్యక్ష డెవలప్మెంట్ ఉంటుంది. తాడపొల డింబకం కనిపిస్తుంది ముఖ్యంగా కప్పలలో. అయితే దీన్ని చూస్తే ఉభయచరాలు యూరియాను విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ జీవులను కూడా పిలుస్తారు. తర్వాత దీని సార లక్షణాలు చూస్తే, దీని వర్గీకరణ చూస్తే విలుప్తం చెందినటువంటి అంటే ఒకప్పుడు ఉండి ఇప్పుడు విలుప్తం చెందినటువంటి వాటిని స్టిగోసెఫాలి అంటారు. ఇప్పుడు జీవించే వాటిని లిసాఫిబియా అని అంటారు. జిమ్నోఫియా అంటే జిమ్నోఫియా లేదా ఎప్పుడాలో దీంట్లో అంటే లిసాఫింబియాలో మళ్ళీ 3 క్రమాలు. యూరోడిలా, ఇన్యూరా. ఎపోడా అంటే దీనిలో సిజిలియన్లు లేదా అంధ పురుగులను చేర్చారు. ఉపాంగాలు ఉండవు. బొరియల్లో నివసించే సర్పం వంటి శరీరం ఉంటుంది. తల మొండెం మాత్రమే ఉంటుంది. తోక లోపిస్తుంది. చర్మంలో చిన్న అంతఃచర్మ పొలుసులు ఉంటాయి. ప్రౌఢజీవిలో మొప్ప చిలుకలు ఉండవు. ఉపరితిత్తులు అసౌష్ఠవంగా ఉంటాయి. నేత్రాలు చిన్న క్రియారహితంగా ఉంటాయి. నాసికారంధ్రాలు నేత్రాల మధ్య జ్ఞానస్పర్శకం ఉంటుంది. స్వరతంత్రువులు ఉండవు. మధ్య చెవి ఉండదు. కశేరుకాలు ఎక్కువ సంఖ్యలో ఉభయగర్తి రకానికి చెందినవి ఉంటాయి. పొడవాటి పరుషుకలు ఉంటాయి. ఉరోజీవుల్లో అవస్కరం సంపర్కవయంగా పనిచేస్తుంది. అంతర ఫలదీకరణం జరుగుతుంది. అభివృద్ధి ప్రత్యక్ష లేదా బాహ్య మొప్పల కూడిన గలతో కూడి ఉంటుంది. ఇక్థియోఫిస్, గిగనోఫిస్ అండ్ టిప్లోనిక్టస్ ఎగ్జాంపుల్స్. తర్వాత యూరోడిలా క్రమం. సాలమండర్ అమెరికాలో యూరోడియాలు బాగుంటాయి కాబట్టి ఉత్తర అమెరికాను ఏమంటారు? ఉత్తర అమెరికాను ఏమని పిలుస్తారు? యూరోడిలా రాజధాని ఏమని పిలుస్తారు? యూరోడిలాని అని పిలుస్తారు ఉత్తర అమెరికాను. దీని దేహం పొడవుగా సన్నగా బల్లిలాగా మొండెం తోకతో ఉంటుంది. తోక జీవితాంతం ఉంటుంది. చర్మం పొలుసులు లేకుండా ఉంటుంది. ప్రౌఢజీవుల్లో మొప్ప చిలుకలు ఉంటాయి. తర్వాత కళ్ళు చిన్నవిగా ఉంటాయి. స్వరతంత్రువులు ఉండవు. మధ్య చెవి ఉండదు. కశేరుకాలు ఎక్కువ సంఖ్యలో పరగర్తి రకానికి చెందినవి ఉంటాయి. సంపర్క అంగం ఉండదు. అంతర ఫలదీకరణం చెందుతుంది. ఎగ్జాంపుల్ నెక్టోలిస్టోమా. తర్వాత ఇన్యూరా. ఇవి తోకలేని దుమికే ఉభయచరాలు. దీనిలో కప్పలు గోపలు మనకు సాధారణంగా కప్పలు గోదర కప్పలను దీనిలో చేర్చారు. దేహం పొట్టిగా వెడల్పుగా ఉండి చర్మాంగాలు పొరువాంగాల కంటే పొడవుగా ఉండి గెంతడానికి ఉంటాయి. పాదాలకు అంగుళాంతర జాలకం ఉంటుంది. చర్మం పొలుసులు లేకుండా ఉంటుంది. ప్రౌఢజీవుల్లో మొప్ప చిలుకలు లోపిస్తాయి. స్వరతంత్రువులు ఉంటాయి. మధ్య చెవి కర్ణబేరి ఉంటాయి. కళ్ళు పెద్దవిగా కనురెప్పల్లో ఉంటాయి. కశేరుకాలు చాలా వరకు పురోగతి రకానికి చెందినవి ఉంటాయి. పరుషుకలు క్షీణించి లేదా లోపించి ఉంటాయి. ఆస్కోఫస్ తోగలాగా శాశ్వత అవస్కరం పొడవుగా ఉంటుంది. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రానటైగ్రీనా, ఎలైటిస్ అబ్స్ట్రైటికస్, తర్వాత బ్యూఫో, హైలా. ఇవి వీటి యొక్క వర్గీకరణ. అంటే మనకు ముఖ్యంగా ఎపోడా, యూరోడిలా, ఇన్యూరా. ఎపోడా అంటే పాదం లేనటువంటి. యూరోడిలా అంటే సాలమండర్స్ ఉంటాయి. ఇవి సన్నగా పొడవుగా తోక ఉంటుంది. ఇన్యూరా అంటే మనం కప్పలు, సాధారణంగా కప్పలు ఇవన్నీ దుమికే ఉభయచరాలు. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఎపోడాలో ఇక్థియోపిస్, గిగనోపిస్, టిప్లోనిక్టస్. యూరోడిలాలో సాలమండర్స్ అంటారు వీటిని. నెక్టూరస్, ప్రోటియస్, ఆంబ్లిస్టోమా, తర్వాత యాంఫియోమా. ఇన్యూరాలో ఇది చాలా ఉన్నాయి. రానటైగ్రీనా, ఎలైటిస్, బ్యూఫో,
మెలనాక్ట్రిస్, హైలా, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, డెండ్రైటిస్, తర్వాత రైనోడర్మా, అబ్స్ట్రైటికస్, ఎలైటిస్, తర్వాత పైపా అమెరికానా, హైలా ఫాబర్, రాకోపోరస్, డెండ్రోబేటస్, తర్వాత రాకోపోరస్ క్విల్జిలి, ఇవన్నీ కూడా ఇన్యూరా క్రమానికి చెందినటువంటి ఉభయచర జీవులు. అయితే వీటిలో మనం చూస్తున్నాం చూడండి, సాధారణంగా దీని మీద క్వశ్చన్ ఎట్లుంటుందంటే, ఇది చాలాసార్లు లాంగ్ క్వశ్చన్ లేదా షార్ట్ క్వశ్చన్లు అడిగారు. కాబట్టి దీన్ని మనము షార్ట్ క్వశ్చన్ అంటే ఓన్లీ సాధారణ లక్షణాలు అడుగుతాడు. లాంగ్ క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ అడుగుతాడు. కాబట్టి ఇవి చాలా వర్ణాలలో ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. ఈ విధంగా ఉభయచరాల లోపల సాధారణ లక్షణాల వర్గీకరణ అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాన్యువల్ ఎగ్జామ్లో 12 మార్క్స్ కానీ, సాధారణ లక్షణాలు షార్ట్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధారణ లక్షణాలు అంటే ఏం లేదు, ఉభయచరాల యొక్క జనరల్ క్యారెక్టర్స్. వాట్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్ ఇన్ యాంఫిబియన్స్? యాజ్ వి నో దట్ యాక్చువల్లీ tetrapods, these are tetrapods. These are amphibians. Amphibians ante it can lives in water and on the earth, so it is called as amphibians also. Developed in Carboniferous period, that's why Carboniferous period is called as amphibians golden period. And the biggest frog is Rana Goliath. The study of frogs are called bacteriology or amphibiology. So what are the general characters? This temperature it's not constant, it can be changed where they can live, and it lives in multi places, that means dual places, earth and water. The skin of frogs are very soft and it has like small pores, no external skeleton system is present. These are very first tetrapods, and respiratory system is occurred by skin and buccal cavity and lungs, respiratory system. So the neck is absent, no nails are present in their legs. In the skull there is 2 condyles present, that's why it's called as dicondylic skull. There is lowest vertebrates in present, and equal dentation present. Very first time they are tetrapod animals. Digestive system is acute as extracellular system, that means alimentary canal. In alimentary canal, digestive food is digested by digestive glands. It starts with mouth and ends with anus, so this is called extracellular digestive system. And in the heart there are 2
chambers, first one article and ventricle, arteria, ventricle. Kidneys are mesonephric, and male and females are different. External fertilization is present. The classification is presently not living, they are called Stegocephalia. Living amphibians are included in Lissaphimia. It has three orders. The first one Apoda, second one Urodila, third one Inura. Apoda means there is no pods present. It is indeed Sicilians. No more pons present, and it lives in pores. It has only head and neck. Tail is absent. Gills are absent. Kidneys is not same shaped. The left kidney is absent. So internal fertilization is acute. Examples: Ichthyophis, Giganophis, Triplonectus, and Urodila. Salamanders or newts are indeed in this Urodila. There is a lot of Urodillas lives in Uttar America, North America. That's why North America is called as Urodillas. Continental, and tail is present lifetime. Gills are present. Eyes are so small size. Example: Nyctocorus, Proteus, Amblyostoma, and Amphiuma. Inura, there is no more tail is present. It can jump from one place to another place without tail. General frogs are included in this Inura. Body is divided 3 parts: head and neck. Tail is absent. Only the tadpole larva has tail while developing. Web is present their feet. Skin is without scales. Gills also absent in the adult frog. Eyes are very big size. External fertilization is present. Examples: Rana tigrina, Bufo melanastic, Elatis substraticus, Hyla. This is the classification and general characters of amphibians. Thank you. So I hope you understood very well regarding amphibian general characters and classification. Thank you very much. It is very important for long question and as well as short question also. So everybody must be read about this question and answer. It is very important for annual examination. So it comes under 12 marks and 5 marks. Question shorter and long question. So all must be prepared for this annual examination. And in entrance also there is many times in B.Ed, PG and other groups also many types of questions comes from this topic. So read very carefully. It is very easiest topic, and thank you very much. Once again, thank you very much.
థ్యాంక్ యూ వెరీ మచ్.